Good morning, students. Today we are discuss about the last previous class continuous topic, classification of commerce. The classification of commerce. Commerce can be classified two types. Okay, now first one is trade and second one is aid to trade. Already previous class lo we are discussed the trade. Okay, now discuss the second one, classification of commerce. Second one is aid to trade. Aid to trade or trade. The aid to trades classifies the five types. Okay, na five types. First one is transportation and communication. Second one is business and finance. Third one is warehousing, and fourth one is advertising, and fifth one is ఇన్సూరెన్స్. దే ఫైవ్ టైప్స్ ఆఫ్ ఈజ్ ఇట్ ఎయిడ్ టు ట్రేడ్. అంటే వ్యాపారాన్ని సమర్థవంతంగా రన్ చేయడం కోసము ఉపయోగపడే అంశాలలో 5 రకాలుగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ బై డిస్కస్ ద వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. గూడ్స్ మే బీ ప్రొడ్యూస్డ్ టు ప్లేస్ వేర్ దే ఆర్ in less demanded. The goods are to be taken to the place of consumption. With the help of transport facilities we can create a place utility in goods. సో ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్ అనేది ఎక్కడో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ జరిగినటువంటి ప్రొడక్షను ఏమవుతుంది, డైరెక్ట్ ఫైనల్ కన్జ్యూమర్ ఎవడైతే యూటిలైజ్ చేస్తాడో వాని దగ్గరికి రావడానికి కీ రోల్ ప్లే చేసేది మెయిన్ రోల్ అనేది ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే అక్కడ ప్రతి కన్జ్యూమర్ అన్నాడు ఎక్కడో ఢిల్లీలో లేదా బొంబాయిలో ప్రొడక్షన్ని కన్జ్యూమ్ చేయగలుగుతున్నా. ఈవెన్ అదర్ స్టేట్లో అదర్ కంట్రీస్లో ప్రొడక్షన్ అయినటువంటి కన్జ్యూమర్ ఈవెన్ చిన్న పట్టణాలలో, మన నల్గొండ లాంటి చిన్న టౌన్లలో కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. అంటే కారణం ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా డెవలప్ అయిందో ప్రొడక్షన్ మార్కెటింగ్ అనేది బాగా పెరిగిపోయింది, మార్కెటైజింగ్ బాగా పెరిగిపోయింది, ప్రొడక్షన్ ప్రమోటింగ్ అనేది బాగా పెరిగిపోయింది. చిన్న పట్టణాలలో కూడా ఆ ప్రొడక్షన్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఓకేనా, అది ఏ విధంగా జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి మెయిన్ స్కిల్ ద్వారా, మెయిన్ ఒక రకమైనటువంటి ఇది ద్వారా అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. ఓకేనా, అది కమ్యూనికేషన్ మీన్స్ రోడ్ అండ్ రైల్, సీ ఏరియాస్, ఎయిర్వేస్. ఓకే, helped growth of the commerce and industries. The producer can produce goods any scale. The demand will be their production. The goods serve the consumers. ఓకేనా, ఏమైతే ప్రొడక్షన్ అనేది ఎక్కడైతే మ్యాక్సిమం ప్రొడక్టివిటీ ఉందో అది ఆ ప్రొడక్షన్ అనేది త్రూ ఓవర్సీస్లో గ్లోబలైజేషన్లో ఎక్స్పాండింగ్ చేయడం కోసం అనేది స్కోప్ అనేది ఉంది. ఓకేనా, నౌ సెకండ్ వన్ బ్యాంకింగ్. సెకండ్ వన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. Banking and finance, there is always time lag between the production and sale of goods. The trade purchase of goods from the producers and themselves to the consumers to take time collect money after sale. There is a need of finance trade activities. So మరి కన్జ్యూమరు ప్లస్ ఫ్యాక్టరీకి వ్యాపారానికి సంబంధించి ట్రేడ్ అనేది కంటిన్యూస్గా జరగడం కోసం మరి ట్రాన్స్పోర్టేషన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము, ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం కోసం కమ్యూనికేషన్ యూటిలైజ్ అయిందని చెప్పుకున్నాం. సార్ మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మరి ఏ విధంగా ఇది తన యొక్క రోల్ ప్లే చేస్తూ ఉంది కామర్స్ సెక్టార్లో అంటే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసము మ్యాక్సిమం కావాల్సింది క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేది మూలధనం కావాలి. మూలధనం అనేది బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఫైనాన్స్ సెక్టార్స్ కావచ్చు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా
వాడు క్రెడిట్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండింగ్ చేయడం, ప్రొడక్షన్ యొక్క క్వాంటిటీని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఆయనకి క్యాపిటల్ ప్రాబ్లం అనేది, మూలధనం సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అది మ్యానుఫ్యాక్చరర్కి అడ్వాంటేజ్ అయితే, మరి కన్జ్యూమర్కి ఎటువంటి అడ్వాంటేజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 లేదా ఒక 50,000 ఉన్నటువంటి ప్రొడక్షన్ని కామన్ కన్జ్యూమర్ అనేడు పర్చేజ్ చేయలేడు. పర్చేజ్ చేసేటటువంటి వానికి ఫైనాన్స్ అనేది సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్నటువంటి నవ్వే డేస్లో ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది మ్యాక్సిమం పెరిగిపోయింది. అంటే ఈఎంఐస్ కావచ్చు, ఓకేనా, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ద్వారా ఏమవుతుంది, బ్యాంకింగ్ సంబంధించినటువంటి లోన్స్ కావచ్చు, కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ కావచ్చు, అట్లా, లేదంటే ఈఎంఐ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇలాంటి వాటి ద్వారా ఏమవుతుందంటే ఎట్ ఏ టైం వాడు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఆ ప్రొడక్షన్ యొక్క మొత్తము కాస్ట్ అనేది ఆ కన్జ్యూమర్ పైన బర్డెన్ కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంది. అది మెల్లిమెల్లిగా తనకు ఆదాయాన్ని దశల వారీగా పేమెంట్ చేస్తాడు. కాబట్టి కొనుగోలు చేయడానికి వాడు ఆసక్తి చూపడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఏంటిది? థర్డ్ వన్ వేర్ హౌసింగ్ మీన్స్ గోడౌన్స్ ఆర్ గిడ్డంగ్స్. గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ authentication of demand. They may be also be produced at a time when they are not needed. So there is need in a store goods up to a time they are not required for consumption. If for example వేర్ హౌసింగ్, గిడ్డంగి యొక్క ఇంపార్టెన్స్ ఏంది ట్రేడింగ్లో, బిజినెస్లో అంటే ప్రొడక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్కమింగ్లో సమ్మర్ సీజన్ అనేది రాబోతుంది. సమ్మర్ సీజన్లో జనరల్గా ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్ కావచ్చు, లేదా కాటన్ క్లాత్స్ కావచ్చు, లేదా కూల్ డ్రింక్స్, ఇలాంటి వాటికి బాగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ 3 months సమ్మర్ సంబంధించి. అలాంటప్పుడు అక్కడ మ్యాక్సిమం ఈ ప్రొడక్షన్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ ఇవి సీజనల్ కంటే ముందే ఇన్ టైంలో సీజన్ స్టార్ట్ అయ్యేటానికి ఆ ప్రొడక్షన్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయాలంటే ముందుగానే దానికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది ప్రిపేర్ చేసి ఉండాలి. మరి ప్రిపేర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాడు అంటే, ఆ సీజన్ వచ్చేంత వరకు, ఆ ప్రొడక్షన్కి డిమాండ్ వచ్చేంత వరకు కూడా వాడు ఏం చేస్తుంటాడు, స్టోరింగ్ గోడౌన్స్ అండ్ వేర్ హౌసింగ్, గిడ్డంగులు మరియు గోదాములలో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే ఆ ప్రొడక్షన్ డిమాండ్ ఉంటుందో అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ ప్రొడక్షన్కి డిమాండ్ లేదు, లేదా కన్జంప్షన్ లేదు, ఆ ప్రొడక్షన్కి అక్కడ సీజన్ కాదు అన్నప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఆటోమేటిక్గా ఆ గోడౌన్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. అంటే డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్ రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ అనేది ఎవరికి, మ్యానుఫ్యాక్చరర్కి గోడౌన్స్ అండ్ వేర్ హౌసింగ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ అడ్వర్టైజింగ్ అనేది ఏంది? కన్స్యూమర్ మే నాట్ బి అవేర్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. ద అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గూడ్స్ ఈజ్ ఏ గ్రేట్ hindrance in the way of consumers. By then the producer will ask to increase his customer. The advertisement help in information that consumer about the availability and usefulness of various products in the market. మనం ఒక ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిండు అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్లయితే ఏమవుతుంది, దాని యొక్క ఫీచర్స్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు, దాని యొక్క ఫీచర్స్ అనేవి మరొక కన్జ్యూమర్కి అనేటి దగ్గరికి ఎట్లా రీచ్ అవుతుంది, దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క ఫీచర్స్ అనేవి ఏ విధంగా చేరడానికి అవకాశం ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ వే ఆఫ్ అడ్వర్టైజ్మెంటింగ్ ద్వారా మాత్రమే పాసిబిలిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంది. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అండ్ అనదర్ వన్ ప్రింట్ మీడియా కావచ్చు. ఇలాంటి వాటి ద్వారా ఆ ప్రొడక్షన్ యొక్క యూసేజ్ కావచ్చు, ఆ ప్రొడక్షన్ యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు, ప్రొడక్షన్ యొక్క ఫీచర్స్ అనేవి అనాలిసిస్ చేస్తూ, ఆ ఫీచర్స్ అనేది డిస్ప్లే చేస్తూ అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా ప్రొడక్షన్ కన్జ్యూమర్ చేసేటటువంటి ఎగ్జైట్మెంట్ని లేదా దాని ఒక నీడెడ్ని
కన్జ్యూమర్ అనేటోడు నేర్చుకొని అటువంటి ఫెసిలిటీ అనేది వాడు తెలుసుకున్నట్లయితే దాన్ని పర్చేసింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్లాంటి ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఒకటి వచ్చింది, దీని ద్వారా ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయనేవి కూడా తెలుసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఆఫ్ 8 to trade is insurance. Insurance is the insurance. There is a risk involved in transporting goods from the place of another place to can be risk due for fire or theft. ఓకే, ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంది అంటే ఒక ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిండు, ఆ గోడౌన్లో స్టోర్ చేసిండు, లేదంటే ఒక స్టోర్ రూమ్లో స్టోర్ చేసిండు, వేరే హౌస్లో స్టోర్ చేసిండు అనుకుందాం. ఇన్ కేస్ థెఫ్ట్ ద్వారా కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఇన్ కేస్ ఏది ప్రాబ్లం ఎటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వల్ల, ఎటువంటి వెదర్ వల్ల కావచ్చు, వర్షం వల్ల కావచ్చు, లేదా అగ్ని ప్రమాదం వల్ల కావచ్చు, లేదా నెక్స్ట్ వన్ దొంగతనం ద్వారా కావచ్చు, ఆ ప్రొడక్ట్ అనేది లాస్ అయ్యేటటువంటి రిస్క్ అనేది ఉంది. అలాంటి వాటిని రిస్క్ నుంచి కవర్ కావడానికి ఇన్సూరెన్స్ అనేది సపోర్టెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ ప్రొడక్షన్ డ్యామేజ్ కావచ్చు, యాక్సిడెంట్ ద్వారా లాస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా మ్యానుఫ్యాక్చరర్కి వచ్చేటటువంటి లాస్ని, రిస్క్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ అనేది సపోర్టెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఏం చేస్తుంది, రిస్క్ డ్యూ ఫర్ ఫైర్ ఆర్ థెఫ్ట్ ఇన్ కేస్ ఫియర్ ఆఫ్ లాస్ గూడ్స్ డ్యూ టు మెనీ causes act absolute in the development of trade. The insurance companies provide a coverage for ఆల్ టైప్ ఆఫ్ లాసెస్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇది ఏ విధమైనటువంటి లాసెస్ ద్వారా జరిగినటువంటి ఈ కాసెస్ ద్వారా అలా జరిగినటువంటి లాసెస్ని ఏం చేస్తూ ఉంటుంది, జరిగినటువంటి లాసెస్ని రిడ్యూస్ చేయడం కోసము, కవరేజ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 types ఆఫ్ ట్రేడ్స్ అనేవి బిజినెస్లో ఏం చేస్తుంటాయి, సపోర్టెడ్గా ఉండడానికి 8 ట్రేడ్గాను చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కామర్స్ యొక్క కంప్లీషన్ టాపిక్. ఓకేనా. సో దీంతో మనకు ఫస్ట్ యూనిట్ అనేది టోటల్గా కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ డేలో మనం డిస్కస్ సెకండ్ యూనిట్, రెండవ యూనిట్ గురించి డిస్కషన్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.